కంచుకోటలో ఓటమి, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్. ఇక నేత యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటారని ప్రచారం జరిగింది. కట్ చేస్తే వారంలో 5 రోజుల సీనియర్ నేత నియోజకవర్గంలోనే తిష్టవేస్తున్నారు. తన సొంత సెగ్మెంట్ లో గతంలో ఎప్పుడూ లేనంత హడావిడి చేస్తున్నారు. ఎన్నికలకింకా 3 ఏళ్ల సమయం ఉండగానే ఆ మాజీ మంత్రి బొత్స ఎందుకంత యాక్టివ్ అయ్యారు? ఎవరి కోసం ఈ గ్రౌండ్ వర్క్? ఎందుకోసం ఈ పొలిటికల్ వార్మప్ మ్యాచ్? చీపురుపల్లిని చుట్టేస్తున్న మాజీ మంత్రి బొత్స, కంచుకోట చుట్టూ చక్కర్లు కొడుతున్న బొత్స ఫ్యామిలీ, వరుస సమావేశాలు, క్యాడర్ అనుచరులతో మీటింగులు. చీపురుపల్లిలో ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్న బొత్స సొంత ఇలాకాపై ఇంత ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటి? చీపురుపల్లి ఒకప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోట. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలో కాస్త యాక్టివిటీని తగ్గించి వైసీపీ పార్టీ బలోపేతం కోసం మండలిలో వైసీపీ పక్ష నేతగా బిజీ అయిపోయారు. ఆ తర్వాత ఆయనకు హెల్త్ ఇష్యూస్ రావడంతో కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. తన కంచుకోట చీపురుపల్లిలోనే ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు బొత్స. అనారోగ్యంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న బొత్స ఇప్పుడు మాత్రం విశ్రాంతికే విశ్రాంతి ఇచ్చేసి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు. ఉదయం సమావేశం, మధ్యాహ్నం సమీక్ష, సాయంత్రం కార్యకర్తలతో భేటీ, రాత్రికి పొలిటికల్ ఈక్వేషన్స్ పై డిస్కస్ చేస్తూ చీపురుపల్లి రాజకీయాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఓడిపోయిన నాయకుడు ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉండడం, పైగా ఆయన ఫ్యామిలీ మొత్తం గ్రామాలను చుట్టేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం పరామర్శ రాజకీయమా లేక పరమార్థ రాజకీయమా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చీపురుపల్లి రాజకీయం మొన్నటి ఎన్నికల వరకు బొత్స మేనల్లుడు చిన్నసీను కనుసన్నల్లోనే నడిచింది. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో సీన్ మార్చేశారు బొత్స. ఇప్పుడు అంతా తానై నడిపిస్తున్నారు. ఫింగర్ టిప్స్ మీద అసలు సిసలైన రాజకీయం నడపడంలో బొత్స దిట్ట అనే విషయం ప్రత్యర్థులకు తెలుసు. అందుకే ఇప్పుడు చీపురుపల్లిలో రాజకీయం వేడెక్కింది. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు చీపురుపల్లిలో బొత్స ఒక్కరే కాదు, ఆయన వెనుక భారీ బలగమే ఉంది. మెరక మొడిదాం జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న బొత్స మేనల్లుడు చిన్నసీను ఒకవైపు, పార్టీ పరిశీలకురాలిగా మాజీ జెడ్పీ చైర్మన్ శోభా స్వాతి రాణి మరోవైపు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. చీపురుపల్లిలోనే నివాసం ఉంటూ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చక్రం తిప్పుతున్నారు. వీరు చాలదు అన్నట్లు బొత్స సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి, తనయుడు సందీప్, కుమార్తె అనూష, ఇలా కుటుంబమంతా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు ఎలాగో వైసీపీ వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా వారియర్స్ కూడా యాక్టివ్ అయ్యారు. ఇంతమంది టాప్ లీడర్లు ఒకే ఒక నియోజకవర్గంపై ఎందుకంతగా ఫోకస్ పెడుతున్నారు అన్నదే ఇప్పుడు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అక్కడి పరిస్థితి చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందా లేక 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం స్టార్ట్ చేశారా అన్న చర్చ మొదలైంది. బొత్స ఫ్యామిలీ యాక్టివిటీని చూస్తుంటే చీపురుపల్లి పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. బొత్స కుమార్తె అనూషను స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగంలోకి దించేందుకు స్కెచ్ రెడీ అవుతోందట. ముందు మండలం, ఆ తర్వాత జెడ్పీ, నెక్స్ట్ ఎమ్మెల్యేను చేయడమే టార్గెట్ గా రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారని అంటున్నారు. చీపురుపల్లిలోని ఏదో ఒక మండలం నుంచి బొత్స కుమార్తె అనూషను పోటీ చేయించబోతున్నారట. ఆమెను ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ రేసులోకి తీసుకురావాలి అనేది బొత్స మాస్టర్ మైండ్ వ్యూహం అని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ నియోజకవర్గంలో అనూష పర్యటనలు మాత్రం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
అందుకే నియోజకవర్గంలో బొత్స కంటే ఎక్కువగా కుమార్తె అనూష ఫుల్ యాక్టివ్ గా తిరుగుతున్నారు. 2029 ఎన్నికల నాటికి తాను పోటీ చేయకపోతే తన రాజకీయ వారసురాలిగా కుమార్తెను ఫీల్డ్లోకి దించాలి అనేది బొత్స ప్లాన్ అని చెప్తున్నారు. తండ్రికి తగ్గ తనయ్యగా అనూష కూడా స్థానిక నేతలతో మమేకమైపోతున్నారు. చీపురుపల్లిని కాపాడుకునేందుకే బొత్స ఆరాటమా, లేక తన వారసుల పొలిటికల్ ఎంట్రీ ఈజీగా ఉండాలనే తాపత్రయమా, స్థానిక ఎన్నికల కోసమే యాక్టివిటీ స్పీడప్ చేశారా, లేక రాజకీయ ప్రత్యర్థులకు ముందుగానే చెక్ పెట్టే వ్యూహమా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే బొత్స మాస్టర్ ప్లాన్ ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.